ముందుగా మీకు ఒక ఎనర్జీ వచ్చిందా? మళ్ళీ తెలంగాణలో 3 పార్టీలు కలవబోతున్నాయనే మాట వినిపిస్తోంది బాగా. అది ఊహ లేకపోతే నిజంగా ఆ దిశగా పావులు కదుపుతున్నాయనే విషయం పక్కన పెడితే ఈ మాట వినగానే టీడీపీ క్యాడర్ అంతా తెలంగాణలో ఏమనుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఒక జోషన్ అడిగిన మాటకి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గత సంవత్సరం కాలం నుంచి మా పార్టీకి అధ్యక్షుడు లేకున్నా కార్యవర్గం లేకున్నప్పటికీ కూడా ఈరోజు సభ్యత్వ నమోదులో 150,000 చేరుకున్నాం. ఈరోజు సభ్యత్వ నమోదు అంటే తెలుగుదేశం క్యాడరు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కార్యకర్త అనేది ప్రతిష్టంగా ఉన్నది. వీ హ్యావ్ అవర్ ఓన్ ఓట్ బ్యాంక్. మా కార్యకర్తలు, మా యొక్క అభిమానులు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణకు మా యొక్క కమిట్మెంట్, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మా యొక్క కమిట్మెంట్ ఏంటనేది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అదేవిధంగా మా యొక్క విజనరీ లీడర్, మా యొక్క జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఘన విజయం సాధించి కూటమి సహకారంతో ఏ విధంగా ఆ రోజు ఇక్కడ ప్రభుత్వాన్ని నెలకొల్పారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు అందరు చూస్తున్నారు. అలాంటి అభివృద్ధి ఇక్కడ కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే సంవత్సరం కాలం గడిచినప్పటికీ కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఈరోజు చూడండి, ప్రభుత్వం అనేది ఒక పేదవాడికి అండగా నీడగా ఒక పెద్దనలాగా తండ్రిగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం ఒక రాక్షసత్వం ప్రదర్శిస్తుంది తెలంగాణలో. ఒక విధంగా చూస్తే చట్టపరంగా నేను చెప్తే తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య విలువలు అనేది ఆల్మోస్ట్ ఆల్ డెమోలిష్ అయిపోయినాయి, బుల్డోజ్ అయిపోయినాయి. దానికి ఉదాహరణ ఈరోజు ఉన్నటువంటి హైడ్రా, రకరకాల వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ప్రభుత్వం కేవలం ముఖ్యమంత్రి మేము ప్రమోట్ చేసి మా దగ్గర ఓనమాలు నేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి అనేప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏమాత్రమైన ఒంటికి పట్టించుకోలేదు. ఆయన సొంత ఎజెండా ప్రకారంగా ఆయన సొంత స్టైల్లోనే పరిపాలన కొనసాగిస్తుండు. కేవలం తిట్టడం, విమర్శించడం తప్ప ఈ యొక్క సంవత్సరం కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. గుండు సున్నా. ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు తప్ప ఇంకా వాళ్ళు చేసింది ఏంది? రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకా వేరే ఏదైనా కానీ. ఈరోజు గురుకుల హాస్టళ్లలో, రెంట్కుంటున్నటువంటి హాస్టళ్లలో అద్దెలు కట్టకుండా కరెంటు కట్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వేలాది కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కు బకాయిలు పెట్టి అవి కట్టట్లేదు. ఇవన్నీ ప్రభుత్వం నడపడానికి వైఫల్యం చెంది చాతగాక అనవసరంగా మూసిన చేతులు పెట్టి 2 చేతులు మొత్తం మురికిలా అంటించుకున్నాడు. అదే కాకుండా పేదవాడిని కడుపు కొట్టి పేదవాడిని తీసుకుని బయట పడేశారు. ఈరోజు మీ ఛానల్ పరంగా ఇంతకుముందు కూడా చెప్పిన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీరు చాలా నైపుణ్యత గల ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, యు ఆర్ లక్కీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఏమని అనుకోండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఇంతకుముందు కూడా చూపించాను. ఎఫ్టీఎల్ ల్యాండ్లు, బఫర్ జోన్ ల్యాండ్ చెప్తున్నారు కదా, మూసీ నది పరివాహ ప్రాంతంలో ఈ ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ నాయకుల యొక్క ఫంక్షన్ హాల్స్లు ఎగ్జాక్ట్లీ మూసీ నది ఆనుకొని మూసీ నది ప్రవహించే నీరు కూడా ఆ ఫంక్షన్ తలుక్కుంటూ పోతుంటుంది. నీ కళ్ళు ఏమైనాయి? నీకు దమ్ము ధైర్యం లేదా? ఫాతిమా కాలేజ్ ఎందుకు గులగొట్టలేదు? అంటే పేదవాడు రిజిస్ట్రేషన్ చేసుకొని గృహప్రవేశం చేసుకొని వారం తిరగకుండా కట్టినటువంటి మామూలు తోరణాలు కూడా ఆరక ముందు తీసుకెళ్ళి బయటపడేస్తే రిజిస్ట్రేషన్ చేసినోడు పిచ్చోడా? అంటే బ్యాంక్ లోన్ ఇచ్చినోడు పిచ్చోళ్ళ? అంటే ఏమర్థమవుతుంది? ఇది ప్రభుత్వం ఎక్కడ పోతుంది? ప్రజాస్వామ్యం ఇక్కడ తెలంగాణలో ఉందా లేదా? ప్రభుత్వం భూమిలో ఎవరు అక్రమంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా ప్రభుత్వం భూమి ఒకరు ఆక్రమించుకున్నప్పటికి కూడా ప్రభుత్వం కోర్టును ఆశ్రయించి నోటీసులు ఇవ్వాలి తప్ప గులగొట్టొద్దు. సరే, నువ్వు గులగొట్టినావు కదా, అన్ని కళ్ళు ఒకటే విధంగా చూడాలా. ఒక కన్ను పచ్చగా, ఒక కన్ను ఎర్రగా చూడకూడదు. 2 కళ్ళు ఒకటే రంగు చూడాలా. ఎర్ర రంగు చూస్తే 2 కళ్ళకి ఎర్రగానే కనిపించాలా. కానీ ముఖ్యమంత్రికి ఏం కనబడుతుంది? సొంత వాళ్లకు నీడ, వేరే వాళ్లకు ఇది. వేరే వాళ్ళకు నోటీసులు ఇచ్చి 24 గంటల్లో కూడగొడతావు. నీ అన్నకు నీ తమ్మునికి నోటీసులు ఇచ్చి టైం ఇస్తావు. ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. ఫాతిమా కాలేజ్ పోయి నీకు ఓల్డ్ సిటీకి పోవడానికి దమ్ము ధైర్యం ఉండదు. మరి ఏం చేస్తావు? పేదవాళ్ళు అప్పులు తెచ్చుకొని బ్యాంకులో లోన్ తీసుకొని ఇల్లు గులగొట్టి బయట పడేస్తావు. ఇది ఎక్కడ న్యాయం? ప్రజాస్వామికి ఎక్కడుంది? ఈరోజు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క పిల్లగాని చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, హాస్పిటల్స్లలో డాక్టర్స్ లేరు,
ఈరోజు ఈఎస్ఐలో వాళ్ళు నోటిఫికేషన్ ఇంతమంది కొరత ఉంది డాక్టర్లు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేయడానికి అపాయింట్మెంట్కి ఈయన ఇవ్వట్లేదు. ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ కానీ డాక్టర్లు కొరత దాదాపు 600 డాక్టర్లు అవసరం ఉంది. ఈరోజు పారామెడికల్ స్టాఫ్ అవసరం ఉంది, అపాయింట్మెంట్ చేయట్లేదు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మనోరాజ్యం నడుస్తుంది. ఎప్పటి వరకు ఎదుట పార్టీలోంచి గుంజుకొని ఇళ్ళ కలుపుకుందామా, ఎప్పటి వరకు ఎవరి మీద మన్న ఎత్తేద్దామా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీకి మేము వేరే అయినప్పటికి కూడా న్యాయంగా మాట్లాడతాం. ఇప్పుడు ఫార్ములా 1 రేస్ పెట్టారు. ఫార్ములా 1 రేస్లో మీరు పెట్టినటువంటి కేసు ఏంటి కేటీఆర్ గారి పైన? తెలంగాణ ప్రజలపై చెప్తున్నా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అక్రమ కేసులు బనాస్తుందో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ పరిపాలన కొనసాగింది చూడండి. టాపిక్ డైవర్ట్ కావట్లేదు. మీ ముఖ్యమంత్రి చేసినటువంటి కేసులు, మీ ముఖ్యమంత్రి ఏ విధంగా కేసులు పెడుతున్నారో, ఆధారాలు లేకుండా కేసులు ఏ విధంగా పెడుతున్నారో చూడండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కేసులు పెట్టిండో ఇక్కడ అట్లా పెడుతుండ్రు. ఆ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒక్కటైంది. నేను అదే చెప్తున్నాను, నేను క్లియర్గా కేటీఆర్ గారి పైన క్లియర్ చెప్తున్నామా. లెట్ మీ కంప్లీట్. కేటీఆర్ పైన కేసు పెట్టారు కదా, కేటీఆర్ క్లియర్గా చెప్పారు కదా, నేనే ఆదేశాలు ఇచ్చిన ఆయనకు డబ్బులు కట్టమని చెప్పేసి. ఆయన డబ్బులు అక్కడ నుంచి శాంక్షన్ చేసి పంపించారు. ఏ కంపెనీకి అయితే పోయిందో క్లియర్గా అకౌంట్ నుంచి పోయింది కదా. ఇలా మళ్ళీ ఎక్కడ మనీ లాండరింగ్ ఉంది, ఎక్కడ ఇలా కరప్షన్ ఉంది? ఆ కంపెనీ ఎవరైతే కంపెనీ స్వాధీనం చేసుకుందో, ఏ కంపెనీ అయితే డబ్బులు తీసుకుందో అంటే ఏ విధంగా చూడండి, ఆధారాలు లేకుండా ఏ విధంగా వీళ్ళు ఖాళీ ఒక అక్కస్సు నెలకొల్చడానికి, అక్కస్సు తీర్చుకోవడానికి ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారికి పడనోళ్ళ మీద అక్కస్సు తీర్చుకోవడానికి, హైడ్రా అక్కస్సు తీర్చుకోవడానికి ప్రభుత్వాన్ని వాడుకుంటుంది తప్ప ప్రజా సంక్షేమం గురించి కాదే కాదు. రైట్. యేసరావు గారు, మీరు ఇంత ఆవేదన ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు కదా, మరి అదే కాంగ్రెస్ కి ప్రజలను తీసి బయట పడేస్తే ఒక్క నిమిషం, మరి ఎందుకు పోటీ నుండి టీడీపీ విరమించుకుంది ఎలక్షన్ టైంలో? ఎవరికి హెల్ప్ చేద్దాం? ఎలక్షన్ నుండి పోటీ అంటే అప్పుడు నమ్మారా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బాగా రూల్ రేవంత్ రెడ్డి మా పార్టీలో పోయినంత మాత్రం, పార్టీ నుంచి పోయినంత మాత్రం రేవంత్ రెడ్డి మాకు ఏదో సంబంధం అంటగట్టకండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ విధానాలు మేము ఇప్పుడు కొనసాగించాము. రేవంత్ రెడ్డి మాకు సంబంధం లేదు. మేము ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కారణం ఏంటంటే మా నాయకుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మా నాయకుడు అక్రమ అరెస్టులో జైల్లో ఉన్నారు. అప్పుడు ఏమైపోయింది, మా దగ్గర ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు కొన్ని అవకతవకలు చేయడం వల్ల, మా దగ్గర ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అధ్యక్షుడు వెళ్ళిపోవడము, అతను రాజీనామా చేసి పోవడము, ఇవన్నీ మా అంతర్గత ప్రాబ్లమ్స్ వల్ల, మా అంతర్గత ప్రాబ్లమ్స్ వల్లనే. ఎందుకంటే మా అధ్యక్షుడు బయటకు రావాల్సిన అవసరము, ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఎన్నికల్లో విరమించుకున్నాం. ఒక్క ఎన్నికల్లో విరమించుకున్నంత మాత్రాన ప్రజల గుండెల నుంచి మేము ఎప్పుడు చెరిగిపోమండి. ప్రజలకు మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్, తెలంగాణకు మా కమిట్మెంట్ ప్రజలకు తెలుసు. రైట్. గడం సాయికిరణ్ గారు, బీజేపీ ఎప్పుడు బీసీ అధ్యక్షుడు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తే బీజేపీకి మీరు